ఈ యొక్క మహాసభ యొక్క ఉద్దేశం ఏంటంటే గత మహాసభ నుంచి మనం ఏమేమి సాధించాం, నెక్స్ట్ ఏం చేయగలనేది ఒక దిశ, రాబోయే సంవత్సరానికి 9వ మహాసభకి దిశ నిర్దేశ ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అత్యంత గొప్ప మీటింగ్ ఈ మీటింగ్ ఒకటి. రెండవది ఏంటంటే మీరు దాదాపు అన్ని జిల్లాల నుంచి వచ్చారా? రాష్ట్ర నలుమూల నుంచి మీ అందరి వచ్చినందుకు మా లీగల్ విభాగం తరఫున, అదేవిధంగా పాల్గొన్న మీ అందరికీ, మీ వేదిక మీద ఆశిస్తున్న పెద్దలందరికీ ముందుగా మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ విషయం ఏంటంటే సమాచార చట్టాన్ని మనకు తెలుసు, భారతదేశంలో రాజ్యాంగం అమలు పరిచిన తర్వాత గత 70 సంవత్సరాల తర్వాత అత్యంత గొప్పమైనటువంటి మార్పు ఏంది? ప్రజలందరికీ ఉపయోగపడే రాజ్యాంగం అమలు పరిచిన తర్వాత అత్యంత గొప్ప భారతదేశంలో జరిగిన గొప్ప మార్పు ఏంటి చెప్పండి? ఎస్, చాలా అడ్వాన్స్ అవుతుంది. ఇంకా ఈసారి మిమ్మల్ని బాగా చైతన్యం చేస్తున్నట్టు, అవునా కదా? మనకు రాజ్యాంగం అమలు పరిచిన తర్వాత అంటే పేదలకి, సామాన్యులకి, మధ్యతరగతి ప్రజలకి ఉపయోగపడే గొప్ప కార్యక్రమం ఏం జరిగిందంటే భారతదేశంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అత్యంత గొప్ప నిర్ణయం. అది ఆ నిర్ణయాన్ని సరైన మార్గంలో అమలుపరిచేందుకు ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం ఎంతమంది పోరాటం చేశారో, వచ్చిన స్వాతంత్రాన్ని సరైన మార్గంలో ఈ చట్టాన్ని ఉపయోగించుకునేందుకు మీరందరూ ఒక సైనికుల్లాగా, ఆ రోజు సమరయుల్లాగా మీరంతా త్యాగంతో ముందుకొచ్చి ఈ యొక్క బాధ్యతతోటి, జవాబుదారితనంతో, కృతజ్ఞతతో, విశ్వాసంతో, ఈ సంఘం మీద ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసంతో మీరు ముందుకొచ్చి ఈ సామాజిక కార్యక్రమంలో ముందున్నందుకు మీకు మరొకసారి చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఏ ఆఫీస్కి పోయినా కూడా సమాచారం పెడితే ఆఫీసర్లు ఏమి ఇస్తున్నారు ఈ మధ్యలో చెప్పండి? ఏ సెక్షన్ కింద రిఫ్యూజ్ చేస్తున్నారు? 81 సెక్షన్ ఏం చెప్తున్నది? రిఫ్యూజ్ చేయమని చెప్పలే, కాకపోతే సింపుల్గా దాన్ని రిఫ్యూజ్ చేసి దాన్ని డినై చేస్తుంది. అందుకనే దీని మీద మీరు ఎలాబొరేట్గా దీని మీద చేయాలి. దానికి సెక్షన్ 81 మీద మనం సపరేట్ ఒక మీటింగ్ పెట్టుకుందాం, ఒక క్లాస్ పెట్టుకుందాం. ఎందుకంటే యాక్చువల్గా కృష్ణారెడ్డి గారు నాకు ఫోన్లోనే మాట్లాడి యాక్చువల్గా మార్నింగే రమ్మన్నారు. సరే, ఇవాళ ఏంటంటే నాకు సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి, ఇవాళ లాస్ట్ వర్కింగ్ డే, చాలా బిజీగా ఉన్నా, నేను రాలేకపోయినా. మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఇక్కడ ముఖ్యంగా నా పాత్ర ఏంటంటే లీగల్గా, యాజ్ ఎ లీగల్ అడ్వైజర్గా మీకు కావాల్సినటువంటి సలహాలు, సంప్రదింపులు, సమస్యలు పరిష్కారం, అదేవిధంగా మీరు ఫీల్డ్లో వస్తున్నటువంటి అనుమానాల లీగల్గా ఎలాంటి సమస్యకు పరిష్కారం, అలాగే మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా చాలామందికి థ్రెటనింగ్ కాల్స్ కూడా వస్తున్నాయా? వస్తుంటాయి. ఈ మధ్యలో ఖమ్మం డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నారా? ఖమ్మం నుంచి మధ్యలో ఒక కాల్ వచ్చింది నాకు. ఏంటంటే ఒక గ్రామ పంచాయతీలోనంట పిచ్చి మొక్కలు వయ్యారిబామ అని ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు బీగడానికి 5 లక్షల రూపాయలు బిల్లు పెట్టారట గ్రామ పంచాయతీ. పోయిన నాకు వచ్చినటువంటి ఫోన్ కాల్ వచ్చింది. దీన్ని ఏం చేయాలని ఒక ఆయన నన్ను వాట్సాప్లో పెట్టి అడిగాడు. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పిచ్చి చెట్లు పీకడానికి 5 లక్షల రూపాయలు బిల్లు ఎత్తిండంట ఆయన. దాని మీద ఆర్టీఐ పెడితే ఆయనకి థ్రెటనింగ్ కాల్స్ వస్తుంది. నువ్వు విత్డ్రా చేసుకుంటావా, నేను ఏం చేయాలని చేస్తాను. అప్పుడు ఏం చేయాలని అర్థం కాక నాకు ఫోన్ చేస్తే దాని మీద ఎట్లా ఆర్టీఐలో ఎట్లా ప్రొటెక్షన్ తీసుకోవాలి, ఎవరికి ఏం చేయాలనే దాని మీద నేను అడ్వైజ్ చేయడం జరిగింది. ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నా నెంబర్ ఏమైనా ఉంటే మీ గ్రూప్లో పెడతాము, ఏమైనా ఉంటే కాల్ చేయండి. ఏదైనా నీ కోర్టులో కొంచెం బిజీగా ఉన్నప్పుడు ఫోన్ ఎత్తకపోతే మీరు ఏమో అనుకోకండి, దయచేసి మళ్ళీ నేను చూసుకొని నేనే కాల్ చేస్తే నేనే రెస్పాండ్ అవుతా. నా నెంబరా 9440 787818. ఇంకో నెంబర్ 8099 652244. 9440
787818. ఇప్పుడు 8099652244. ఓకేనా? ఓకే, మీరందరూ ఇంకా చాలా గెస్టులు మాట్లాడేటట్టుంది. ఓన్లీ నేను ఈరోజు మీ చైర్మన్ గారు కూడా చెప్పినా, ఈరోజు ఓన్లీ పరిచయం చేసుకోవడానికి వస్తాను. తర్వాత ఏమంటే మనం డీటెయిల్గా సమాచార హక్కు చట్టం కింద సపరేట్ క్లాసులు, ఎడ్యుకేషన్, లీగల్ ఏం చేయాలనేది వీ డిస్కస్ లేటర్. ఓకేనా? థ్యాంక్ యూ ఎవరిబడి. ఈ యొక్క 8వ మహాసభ ఆర్టీఐ వికాస సమితి 8వ మహాసభ ఇక్కడ ప్రజల్ని కానీ ఇక్కడ ఉన్న పాల్గొన్న ప్రతినిధులందరినీ ఉత్తేజపరిచింది. 8వ మహాసభ తీసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో అవినీతిని ఎట్లా అరికట్టాలి, ప్రజల్ని సమాచార హక్కు చట్టం మీద ఎట్లా చైతన్యం చేయాలి, ఈ విధంగా ఎట్లా కింది స్థాయిలో తీసుకెళ్ళాలి, గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి ప్రజలందరూ తీసుకోవాలనే నిర్ణయం చాలా బాగుంది. ఈ నిర్ణయాన్ని రాబోయే మహాసభ వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రజలందరూ చైతన్యవంతం చేసి చాలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని పథకాలను ఏ విధంగా ప్రజలకు అందించి అవినీతిని అరికట్టే దాంట్లో ముందు భాగాన్ని ఉండని తీసుకున్న నిర్ణయం బాగుందని చేస్తూ మేము ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతినిధులందరికీ మా లీగల్ విభాగం తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.